బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టిన కేసీఆర్ కుటుంబానికి ఇంకా బుద్ధి రావట్లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎన్డీఎస్ఏ నీటి స్టోరేజీ ప్రమాదకరమని చెప్పినా కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. జల ప్రళయం వచ్చి వేల గ్రామాలు కొట్టుకుపోవాలని కేటీఆర్ కోరుకుంటున్నారని ప్రశ్నించారు. నిర్మాణంలో జరిగిన పొరపాట్లు హరీష్ రావుకు తెలుసు కాబట్టే ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లలేదంటున్న శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరంలో జరిగిన చిన్న తప్పిదాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదం వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరంలో నీళ్లన్నిటి కూడా పంప్ చేయకుండా రైతులతో చిలగాటమాడుతుందని కూడా కాసేపటి క్రితమే ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన పంప్ హౌస్లకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా సందర్శనకు వెళ్లారు. ఇక కాసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. సార్, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా గత ప్రభుత్వం పైన ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం అపవాదం వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రోజుకి 1,00,000 క్యూసెక్కుల నీటిని వృధాగా పోతున్నా ఎత్తివేయకుండా రైతులతో చెలగాటమాడుతుందని కూడా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు కోర్టులో హంతకుడు చెప్పిండట జడ్జి ముందు, పొరపాటున రివాల్వర్ చేతిలో ట్రిగర్ నొక్కింది, గుండు పోయింది, నాదేం తప్పులేదు, ఆయన చచ్చిపోయిండు అన్నట్టుంది పరిస్థితి. వాస్తవంగా ఈరోజు మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయాలన్నా వద్దా అనేది మేము కేంద్రానికి అప్పచెప్పినాం. ఎందుకు అంటే ఇక్కడ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థ. దేశంలోని డ్యామ్ల సేఫ్టీ అంతా కూడా వాళ్ళ పరిధిలోకి వస్తుంది. దాంట్లో నిష్ణాతులైన ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళకి అనుభవం ఉంది. వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు విజిట్ చేసింది, సాయిల్ శాంపుల్స్ తీసుకున్నారు. ఆ డ్యామ్ బ్యారేజ్ నిర్మాణమైన ప్రాంతం ఆల్రెడీ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో ఏముందంటే బ్యారేజ్ నిర్మాణమైన ప్రాంతము అస్సలు నీటి నిల్వకు అనుకూలం కాదు. ఇక్కడ ఒకటి కింద కోల్ బెడ్స్ ఉన్నాయి, ఆ కోల్ బెడ్స్ మీద మనం డ్యామ్ స్ట్రక్చర్ ని లేపలేము. తర్వాత నిర్మాణంలో, డిజైన్ లో, ఇంప్లిమెంటేషన్ లో, కన్స్ట్రక్షన్స్ లో లోపాలు ఉన్నాయి, నీటి బుంగలు ఏర్పడినాయి. కాబట్టి ఈసారికి మీరు నీరు నిల్వ చేయొద్దు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు అన్నారం సుందిల్లో కూడా ఇదే టెక్నాలజీ తోటి కట్టినరు కాబట్టి అక్కడ కూడా బుంగలు వచ్చినాయి, కాబట్టి అక్కడ కూడా పగులు కనబడతా ఉన్నాయి. అక్కడ నీటిని నిల్వ చేయడం కూడా శ్రేయస్కరం కాదు. కింద లక్షలాది మంది నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా లక్షల మంది ప్రాణాలతో మనం చెలగాటం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటివి చేయొద్దు అని స్పష్టంగా చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్నది. ఆదరాబాదరాబడి ఏమో చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకురావద్దు అని. తర్వాత ఇంకో లాజిక్ ఏంది అంటే రైతులకు నీళ్లు వస్తలేవు. అయ్యా, మీ ద్వారా నేను కేటీఆర్ గారికి మిగతా ప్రజలకు తెలియజేయాలి అనగా, మీరు ఏం చేయాలి, ఒకవేళ వాటర్ స్టోరేజ్ అయి ఉంటే మీరు తీసుకుపోయి అన్నారంలో వేయాలి. అన్నారం నుంచి లిఫ్ట్ చేసి సుందిలలో వేయాలి. అక్కడ నుంచి ఎల్లంపల్లి పోవాలి. అక్కడ నుంచి మిగతా వాటికి పోతుంది. ఎల్లంపల్లి కెపాసిటీ 20 TMC. ఆల్రెడీ ఇక్కడ వర్షాలు పడుతున్నాయి ఎగువన కాబట్టి 16 TMCలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇక ఇదంతా ఎత్తిపోసే లోపల 20 TMCలు వస్తాయి. మళ్ళీ వాటి అన్నింటినీ కిందికి వదలాలి. గతంలో మీరు ఏం చేసిర్రు, 160 TMCలను ఇక్కడ నుంచి ఎత్తిపోసుకుంటూ పోయినరు. వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. ఏం చేసిండ్రు, అవన్నీ అక్కడికి పోయినాక అన్ని గేట్లు తెచ్చి మళ్ళీ గోదావరిలోకి వదిలేసి. అంటే మీరు చేసిన తెలివితొక్క పని మళ్ళీ మేము చేయాలన్నా, అది కూడా లక్షల మంది ప్రాణాలకు ముప్పు అవుతుంది అని తెలిసి కూడా నిపుణులు రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళా మీ కల్వకుంట్ల కుటుంబం చెప్తుందని చెప్పి మేము చేయాలన్నా. కేటీఆర్ ఏమన్నా ఇంజనీరా? కేటీఆర్ ఏమనుకుంటారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత ఇక నేనే ఎక్స్పర్ట్ అనుకుంటారు. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అట్లే అనుకొని పనికిరాని ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలను గోదావరి నీళ్ళలో పోసాడు. మళ్ళా ఈయన బయలుదేరాడు. నేను ఒక్కటే మాట అడుగుతా ఉన్నా, హరీష్ రావు ఎందుకు పోలే? ఎందుకంటే హరీష్ రావుకు తెలుసు అక్కడ ఏం లోపాలు జరిగినాయి, ఏం జరగబోతా ఉంది, నిపుణులు ఏమన్నారు, తెలంగాణకు చెందిన నిపుణులు ఇంజనీర్లు ఏమన్నారు తెలుసు కాబట్టే ఈయన ఆగిండు. నిజంగానే మైలేజ్ వస్తుంది అనుకుంటే కేటీఆర్ కంటే ముందు హెలికాప్టర్ వేసుకొని పోయి ఆడ రెడీ కూర్చుంటుండే హరీష్ రావు. వారి నేచర్ అది. ఎందుకు పోలేదు అంటేనే అర్థం చేసుకోండి. ఆ బురద నాకెందుకు అని చెప్పి పోలేదు. ఈ రోజు కేవలం రైతు రుణమాఫీ చేసినాం అద్భుతంగా. తర్వాత రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం. మా 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నాం. అద్భుతమైన బడ్జెట్ ఈ రోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందో ఇక మేము రాజకీయంగా సమాధి అవుతామని చెప్పి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం అంతా చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అంత అవివేకులు గారు, అంత తెలివిలేని వాళ్ళు కాదు. ఖచ్చితంగా ఈ కుటుంబం చేసిన దుర్మార్గాలను చూసి భరించలేకనే వాళ్ళని అధికారంలోంచి దింపేశారు. మళ్ళా ఇంకే అదే పద్ధతిలో పోతే వాళ్ళకు భవిష్యత్తు కనీసం కనుచూపు మేరలో కూడా వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. రేవంత్ రెడ్డి సర్కారులో గోదావరి ఎడారిగా మారుతుంది.
ఇక్కడ డెడ్ లైన్ కూడా విధించారు. ఆగస్టు 2వ తేదీన డెడ్ లైన్ పెట్టారు. లేదంటే 50,000 మందితో మేమే పంప్ హౌస్ ఆన్ చేస్తామని. ఇప్పుడు గతంలో అటనే తుగ్లక్ పనులు చేసి ఆ పంప్ హౌస్ కొట్టుకొని పోయింది. ఆ పంప్ హౌస్ ఎక్కడ కట్టకూడదో అక్కడ కట్టిండ్రు స్వార్థం కోసం. ఏమైంది? కొట్టుకొని పోయింది కన్నెపల్లి పంప్ హౌస్. మిమ్మల్ని పంపించిండ్రా? 100 కిలోమీటర్ల యువతలు అరెస్ట్ చేసిర్రు కదా. అంటే వాళ్ళు కట్టిన పంప్ హౌస్ డిజైన్లు లోపభూయిష్టం, కట్టిన ప్లేసు తప్పుడు ప్లేసు. మళ్ళా వీళ్ళే పోయి ఆన్ చేస్తారా? చేసుకొని చూద్దాం. 50,000 కాకుంటే 5 లక్షల మందితోటి సభ పెట్టండి. ఎవరొద్దంటా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో మీకు విమర్శించే హక్కు ఉంది. మీ విమర్శను తిప్పికొట్టే బాధ్యత మాకుంది. నడవని. చాలా సంతోషకరమైనది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ నిన్న సభలోకి వచ్చిండు మెల్లగా. మరి రేపు ఎల్లుండి వస్తాడా? ఒకటే రోజు లాస్ట్ రోజు తెలియదు. చూద్దాం. అసెంబ్లీ వేదికగా అన్ని చర్చించుకుందాం. అన్ని రిపోర్ట్లు అసెంబ్లీ వేదిక మీద పెడతాం. రేపు ఖచ్చితంగా ఒకవేళ ఎన్డీఎస్సీ ఏమైనా రిపోర్టు ఫుల్ టర్మ్ రిపోర్ట్ ఇస్తే దాని మీద కూడా చర్చ చేస్తాం. వీళ్ళు ఏదైతే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగే రీతిలో వీరు రాజకీయం చేస్తున్నారో దాన్ని కూడా మేము అసెంబ్లీ వేదికగా ఎక్స్పోజ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలా వెళ్ళబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎన్డీఎస్ఏ అథారిటీకి సంబంధించిన సూచనల మేరకు ఏ విధంగా వెళ్ళబోతుంది? మేము రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లు, అంటే కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కాదు, రాష్ట్రంలో నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలోని ఇంజనీర్లు, అవసరమైతే విదేశీ నిపుణులు అందరినీ పిలుచుకొచ్చి ఏం చేస్తే బాగుంటది, ప్రజల ప్రాణాలను ఎట్లా రక్షించుకోవాలి, రైతులను ఎట్లా రక్షించుకోవాలి, ఇవన్నీ కూడా తొందరపాటు లేకుండా కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రైట్. ప్రధానంగా గత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఎట్లాంటి అంటే ముందస్తు సూచనలు కావచ్చు, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండానే అక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఆ నిర్మాణాన్ని చేపట్టారు. దాంట్లో భాగంగానే ఈ కుంగుబాటు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పడుతున్నాయి. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏదైతే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.